హాయ్ అండి, అందరికీ నమస్తే. గులివిందల చేపలతో మనం ఈరోజు కర్రీ ప్రిపేర్ చేసుకుందామండి. అంటే గులివిందల ఇగురు ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తానండి. చాలా సింపుల్గా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి దీని తయారీ విధానం చూసేద్దామండి. ఇక్కడ నేను శుభ్రంగా కడిగి పెట్టిన గులివిందలు తీసుకున్నానండి. ఈ చేపలు చాలా బాగుంటాయి. ముళ్ళు అనేవి ఒకటే ఉంటుందండి, జున్ను ముక్కలా ఉంటుందన్నమాట. ఈ చేపల్ని నేను కేజీ తీసుకున్నానండి. పసుపు అలాగే ఉప్పు వేసుకొని శుభ్రంగా క్లీన్ చేసేసుకొని పక్కన పెట్టుకున్నాను. చేపల ఇగురులోకి మసాలా అనేది ప్రిపేర్ చేసుకుందామండి. ఒక మిక్సీ జార్ తీసుకొని 4 ఉల్లిపాయలు కట్ చేసుకుని వేసుకోండి. చిన్న అల్లం ముక్క, 4-5 వెల్లుల్లి కూడా వేసుకోవాలి. 1 స్పూన్ జీలకర్ర కూడా వేసేసుకొని తగినంత వాటర్ కూడా వేసుకొని మిక్సీ పట్టండి. ఈ విధంగా పేస్ట్ లాగా ప్రిపేర్ అవుతుంది కదండి. ఒక 4 టమాటాలు కట్ చేసుకొని ఆ పేస్ట్లోనే వేసుకొని మరొకసారి మిక్సీ పట్టుకోండి. సో ఈ విధంగా మసాలా రెడీ అవుతుంది. ఈ మసాలాని మనం పక్కన పెట్టేసుకొని ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. కర్రీ వండుకోవడం కోసం ఒక దాక తీసుకొని అందులోనే శుభ్రంగా కడిగి పెట్టిన చేప ముక్కలు, తయారు చేసుకున్న మసాలా పేస్టు, 4-5 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకోవాలి. ఇందులోనే ఫిష్ మసాలా ఒక ప్యాకెట్ వేసుకున్నానండి. 5 రూపీస్ ప్యాకెట్ ఫిష్ మసాలా వేసుకున్నాను. 1 స్పూన్ చికెన్ మసాలా కూడా వేస్తున్నానండి. టేస్ట్ బాగుంటుంది. అలాగే ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి. ఉప్పు చూసుకొని వేసుకోండి. అలాగే రుచికి సరిపడా కారం కూడా వేసుకోవాలండి. కారం కొంచెం ఎక్కువగా ఉంటేనే బాగుంటుందండి ఈ చేపల ఇగురులోకి. వద్దు అంత స్పైసీ వద్దు అనుకుంటే కారం తగ్గించుకొని వేసుకోవాలి. కర్రీకి సరిపడా ఆయిల్ కూడా వేసేసుకోండి. ఎక్కువైతే ఎక్కువ, తక్కువైతే తక్కువ, మీకు కర్రీకి సరిపడా ఆయిల్ కూడా వేసేసుకొని మసాలా మొత్తం కూడా ఈ విధంగా చేప ముక్కలకి బాగా పట్టించాలి. చాలా సింపుల్ అండి ఈ కర్రీ. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్లో తప్పకుండా షేర్ చేయండి. ఇప్పుడు ఇక్కడ నేను ఒక 1/2 గ్లాస్ వరకు నీళ్ళు వేసానండి. నీళ్ళు వేసిన తర్వాత ఈ విధంగా బాగా కలుపుకొని స్టవ్ మీద పెట్టి ఉడికించేసుకోవాలి. ఇంకా దీంట్లో ఏమీ వేయాల్సిన అవసరం లేదు. మసాలాలు, ఉప్పు, కారం, నూనె అన్నీ వేసాం కాబట్టి స్టవ్ మీద పెట్టి ఉడికించుకోండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. ఆయిల్ అంతా ఎప్పుడైతే పైకి వచ్చిందో మనకి కర్రీ అనేది రెడీ అయిపోయినట్లు. ఇంకా కొంచెం పలుచగా ఉంది కదండి. సో ఈ విధంగా వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. కొంచెం దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకొని చివరిగా కొంచెం కొత్తిమీర వేసేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా చాలా రుచిగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మీకు నచ్చిందండి ఈ కర్రీ గులివిందల ఇగురు? తప్పకుండా ట్రై చేయండి. హ్యాపీ సండే. బాయ్ బాయ్.